ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. జనరల్ గా మనము ఒక ట్రేడ్ తీసుకునే ముందు ప్రైస్ చెక్ చేస్తాం, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చెక్ చేస్తాం, ఇండికేటర్స్ అప్లై చేస్తాం కదా. నేను ఇవే కాకుండా వాల్యూమ్ కూడా చెక్ చేస్తాను. జనరల్ గా ప్రైస్ మార్కెట్ ట్రెండ్ ని చూపిస్తుంది, అంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా అని చూపిస్తుంది. కానీ వాల్యూమ్ మనకు నిజంగా ట్రేడ్ ఉందా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనము సక్సెస్ఫుల్ గా ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే గనక వాల్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చార్ట్ లో మనము వాల్యూమ్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకు నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ స్టాక్ లో అయితే ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. అక్కడ వాల్యూమ్ అని చెప్పేసి మీరు సర్చ్ లో టైప్ చేస్తే మీకు వాల్యూమ్ వస్తుంది. దానిపైన ట్యాప్ ఇస్తే కనుక వాల్యూమ్ అప్లై అయిపోతుంది. వాల్యూమ్ మనకు జనరల్ గా బార్స్ లో చూపిస్తుంది. సో గ్రీన్ బార్ తర్వాత రెడ్ బార్ అని చెప్పేసి. గ్రీన్ బార్ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో బయింగ్ బాగా జరిగిందని చెప్పేసి మీనింగ్ అనమాట. రెడ్ బార్ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో సెల్లింగ్ బాగా జరిగిందని చెప్పేసి మీనింగ్. ఎంత పెద్ద గ్రీన్ బార్ ఫామ్ అవుతుందో అంత ఎక్కువగా బయింగ్ జరిగిందని చెప్పేసి మీనింగ్. సో ఇక్కడ ఒక క్లారిటీ అనమాట. నేను గ్రీన్ బార్ చెప్పాను చూడండి, ఈ గ్రీన్ బార్ గెయినింగ్ మీనింగ్ బయింగ్ మీనింగ్ కదా. సో ఇక్కడ మనకేంటంటే ఆ పర్టికులర్ టైంలో బయింగ్ జరిగి ఉంటుంది, అలాగే సెల్లింగ్ కూడా జరిగి ఉంటుంది. కాబట్టి రెండు కంపారిజన్ చేస్తే ఎక్కువగా మనకు బయింగ్ ఉంటుంది కాబట్టి గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. ఓకే, అదే విధంగా రెడ్ బార్ కూడా అంతే. ఇప్పుడు మనము ప్రైస్ అలాగే వాల్యూమ్ రెండు కంబైన్ చేసి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రైస్ అనేది బాగా పెరుగుతా ఉంది, వాల్యూమ్ కూడా బాగా పెరుగుతా ఉంది అనుకుందాం. సో వాల్యూమ్ అంటే ఇక్కడ గ్రీన్ బార్స్ బాగా పెరుగుతాది అనుకుందాం. సో ప్రైస్ పెరుగుతా ఉంది, వాల్యూమ్ పెరుగుతా ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బాగా బయింగ్ ప్రెషర్ ఉంది, ఎక్కువ మంది బై చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ కేసు వచ్చేసి ప్రైస్ ఏమో డిక్రీస్ అవుతా ఉంది, ఈసారి రెడ్ బార్స్ ఇంక్రీస్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే బాగా సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పేసి మీనింగ్, అంటే ఎక్కువగా సెల్ చేస్తున్నా అని చెప్పేసి మీనింగ్ అనమాట. థర్డ్ కేసు వచ్చేసి ప్రైస్ ఏమో పెరుగుతా ఉంది కానీ వాల్యూమ్ మాత్రం పెరగటం లేదు. సో ఇది ఒక ఫేక్ అప్ ట్రెండ్ అనమాట. జనరల్ గా మనం ఏమనుకుంటాము, ప్రైస్ పెరిగింది అంటే కనుక మనము బై చేస్తాం కదా, కానీ ఇక్కడ వాల్యూమ్ పెరగలేదు కాబట్టి ఇది ఫేక్ అప్ ట్రెండ్. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాల్యూమ్ మనల్ని ట్రాప్ అవ్వకుండా ఏ విధంగా కాపాడుతుందో ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ట్రేడ్ తీసుకున్నామని చెప్పేసి చార్ట్ ఓపెన్ చేశారు. ఇంట్రాడే ట్రేడింగ్ అయితే కనుక మనము 5 మినిట్ టైం ఫ్రేమ్ అయితే తీసుకుంటాము. ఆ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో మనం డ్రా చేసుకుంటాం కదా. ఇప్పుడు జనరల్ గా ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మనం బయింగ్ ప్లాన్ చేస్తాం, లేకపోతే కనుక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినప్పుడు మనం బయింగ్ ప్లాన్ చేస్తాం. చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో వాళ్ళు ఇమీడియట్ గా బై చేసేస్తారు. సో ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే అది ఫేక్ బ్రేక్అవుట్ కూడా కావచ్చు కదా. నిజంగా మనకు అక్కడ బ్రేక్అవుట్ జరిగిందా లేకపోతే ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఎలా తెలుస్తుంది? వాల్యూమ్ చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఏ క్యాండిల్ అయితే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ పర్టికులర్ క్యాండిల్ వాల్యూమ్ అనేది ప్రీవియస్ క్యాండిల్స్ తో పోల్చుకుంటే 2 or 3 టైమ్స్ ఎక్కువ ఉండాలి. అలా ఉంటే కనుక అది నిజంగా బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా మీనింగ్. సో వాల్యూమ్ లేదనుకోండి అది ఫేక్ బ్రేక్అవుట్. మనము అలాంటి కేసెస్ లో ట్రేడ్ తీసుకోకూడదు. అలాగే సపోర్ట్ దగ్గర కూడా సేమ్ అనమాట. సపోర్ట్ దగ్గర కూడా ప్రైస్ వచ్చినప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము నిజంగా అక్కడ సపోర్ట్ దగ్గర ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఇలాంటి టిప్స్, అంటే ఎక్కడ బై చేయాలి ఎక్కడ బై చేయకూడదు అని చెప్పేసి కొన్ని టిప్స్ నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు వీడియోని కంప్లీట్ గా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? యూజ్ అవుతుందా లేదా? యూజ్ అయితే గనక మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.